కుటుంబంగా ఇక్కడ దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘముగా, ఆయన కుటుంబముగా, దేవుడే శిరస్సుగా ఉన్నటువంటి ఆయన యొక్క శరీరంలో సాటి అయిన అవయవాలుగా మనం ఉన్నాం. ఆయన రక్తం చేత మనము కడగబడి, ఆయన రక్తం చేత సమకూర్చబడి, ప్రభువులో మనమందరం కూడా ఒక కుటుంబంగా ఆయన మనల్ని సమకూర్చాడు. మనం పండుగలు లేదంటే కొన్ని సందర్భాలు అన్నిసార్లు ఫంక్షన్లు చేసుకోలేం కదా. ఎప్పుడో ఒకసారి ఒక యానివర్సరీ చేసుకుంటాం, కానీ ప్రతి యానివర్సరీ చేసుకోలేం కదా. 10 years 15 years లేకపోతే అలా 10th బర్త్డే చేసుకుంటాం. కానీ అందరూ ఎప్పుడు చేసుకునేది ఎవరితో చేస్తాం? కుటుంబంలో మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాం కదా. అలానే ఈ కొత్త సంవత్సరం కూడా మనందరం కుటుంబంలో మనం ఏం చేసుకుంటున్నాం? సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా రకంగా చెప్పాలంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, కొత్త సంవత్సరాన్ని కాదు కానీ దేవుని యొక్క విశ్వాస్యతను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాత్సల్యతను మన కుటుంబంలో అందరి మీద ఉంచినందుకు. అది ఒక్క ఇండివిజువల్ కాదు, నా కుటుంబం అని కాదు, మన కుటుంబం, మనకు ఇచ్చినటువంటి ఈ కుటుంబంలో దేవుడు గత కాలం అంతా కాపాడాడు. ఇట్ ఈస్ మోర్ ప్రీషియస్. అందుకనే ఇవాళ వచ్చిన వెంటనే స్టార్టింగే అలవాట్లేదుగా నిద్ర వస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభు మీటింగ్ మనకు స్టార్ట్ అవుతుందో అదంతా మనం మర్చిపోతాం, మనం ఏ టైంలో ఉన్నామనేది. కారణం దేవుడు తన సన్నిధిలో ఉంచాడు. ఆయన మనకు చేసిన మేలులు, ప్రభు మన కాపుదల, హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ డిఫికల్టీస్. మన యొక్క తిరుగుబాట్లు ఎన్నున్నా మన ప్రభు మన పక్షం నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఫర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. గత 3 దినాలు అయితే చాలా వాక్యములు చాలా మాటలు అందించాడు. నిజంగా అనిపిస్తూ ఉంది, అది ఎన్ని మాటలు అంటే ఆయన మనకు అవసరమైనవి కాకుండా ఇంకా చాలా సంవత్సరానికి సరిపడా కూడా మనకు సరిపడా ఫీడ్ ఇచ్చాడు అనిపించింది. నా వరకైతే అలా అనిపించింది. అవన్నీ రాసుకున్నాం, మరలా వినాలి. దేవుడు అంటే ప్రభువు ఆ అన్నను వాడుకున్నాడు, మనందరికీ అవసరమైన మాటలు అందించాడు. మనందరి బాధ్యతలు, మనందరి అవసరతలను అనుకూలంగా దేవుడు తన దాసుని వాడుకున్నాడు, తన వాక్యం అందించాడు. ఆ వాక్యాన్ని అందించినటువంటి అన్న వాడుకున్నటువంటి ప్రభువుని బట్టి మనం స్తుతించాలి. ప్రభు తన స్వరాన్ని తన దాసుని ద్వారా వినిపించినప్పుడు మనం లోబడి ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతోటి ఏ విషయాల్లో ప్రభు మనతో మాట్లాడాడో ఈ సమయంలో బోధించడం చాలా కష్టము. అయితే కొంచెం టీ తాగారు కాబట్టి నా వరకైతే ప్రాబ్లం లేదు. తర్వాత అన్న మెసేజ్ ఉంది, అది కష్టమే. నేను చాలా తక్కువ చెప్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఇక నూతన సంవత్సరం యొక్క ఆరంభ గడియల్లో ప్రభు యొక్క విశ్వాసతను, నమ్మకత్వాన్ని మనం గనపరుస్తూ ఒక మాట చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక, బుక్ ఆఫ్ 2 Corinthians 13వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ప్రభు యొక్క సామర్థ్యమై మనం మోకరించి ప్రభు కూర్చుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మా ప్రభు మరి సంఘంలో మేమందరం కలిసి సంతోషంగా నీ విశ్వాస్యతను, నీ యొక్క వాత్సల్యతను, దేవా నీ నమ్మకత్వాన్ని మేము గుర్తు చేసుకుంటూ, దేవా వాటిని కొనియాడుతూ మరి ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క ఆరంభ గడియలలో దేవా మరి నీ సన్నిధిలో నిన్ను గణపరుస్తూ ఆరాధిస్తూ సహవాసం కలిగి ఉంటూ మరి నూతన సంవత్సరం ప్రవేశపెట్టబడటానికి మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైన ఆధిక్యతకే వందనాలు, స్తోత్రాలు. దేవా మీరు ఇచ్చినటువంటి ప్రభా మరి నీ రక్షణ, ఈ సహవాసము, ఈ వాక్యము మేమంతకంతకు ఎదిగినట్లుగా దేవా సహాయం దయచేయండి. దేవా అల్పుడను అయోగ్యుడను అపాత్రుడు నన్ను సిలువు చాటును మరుగుపరుచుకొని మాకు అవసరమైన లేఖన భాగంలో మీ స్వరలోక సముఖం నుంచి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవా మరి నీ స్వరం వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు
నాకు మా అందరికి అనుగ్రహించమని, ఘనత మహిమ మీరు ఆరోపించుకుంటున్నామని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చివరిగా అంటే మొదటి పత్రిక అయిపోయింది, రెండవ పత్రిక అయిపోయింది, ఇక ఆఖరికి ఆయన క్లోజింగ్ వర్డ్స్లో చెప్తా ఉన్నాడు. ఆ చివరిలో చెప్పినటువంటి మాటలు 5వ వచనము, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఈ యొక్క అజనకాల సమయంలో, అర్ధరాత్రి సమయంలో, ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క ఆరంభ గడియల్లో మనం పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో పరీక్షించుకోవాలి? మిమ్మును మీరే సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనమే పరీక్షించుకోవాలి. ఈ యొక్క పరీక్ష అనేది మనమే పరీక్షించుకోవాలి. మనం ముందుకు వెళ్ళే సమయంలో ఒక మాట చూపిస్తాను. మనం ఎలా పరీక్షించుకోవాలి అంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, మనం పరీక్షించుకోవడానికి అవసరమైన విషయాలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేన్ని బట్టి పరీక్షించుకోవాలంటే దేవుని వాక్యము. ఎందుకంటే ఈ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచుంది. దేవుని వాక్యము అంత లోతుగా మనలో కార్యం చేస్తుంది. కాబట్టి మనల్ని పరీక్షించుకోవాలంటే అవసరమైనటువంటి సాధనం ఏంటంటే పిల్లారా, దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యముని వెలుగులో మనం పరీక్షించుకోవాలి. ఈ వాక్యం వినటం ద్వారా, వాక్యం ధ్యానించటం ద్వారా మన జీవితాలను మనం విశ్వాసంలో ఉన్నామా లేదా అనేది చాలా అవసరం. కాబట్టి మనం పరీక్షించుకోవటానికి, ఎందుకంటే దేవుని వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగగా విభజించినంత మట్టుకు దూరుతుంది. అలాగే కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తన 139వ కీర్తన 20 ఆఖరి 2 వచనాలు. దేవా 139 ఆఖరి వచనం చదవండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రార్థనలో పరీక్షించుకోవటం. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయము. వాక్య వెలుగులో పరీక్షించుకోవాలా. రెండవది దేవునితో సహవాసం. మన క్వైట్ టైంలో మనం ఇండివిజువల్గా, ఎందుకంటే మనకు తెలుసు మన దేవుడు హృదయములను అంతరంద్రియములను పరిశీలించువాడు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. కాబట్టి ద మూమెంట్ వీ కమ్ ఫర్ ప్రేయర్, ప్రార్థన సమయానికి వచ్చినప్పుడు మనము ప్రభువుకి మన హృదయాన్ని అప్పగించుకుంటాం. కాబట్టి ఆయనకు మరుగైంది ఏది లేదు. కాబట్టి రెండవదిగా మనం పరీక్షించుకోవాల్సింది ప్రార్థనలో. దేవునితో సంభాషించినప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఆ ప్రార్థనలో అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను పరీక్షించి నా ఆలోచనలను. దేవుడు మాత్రమే మన ఆలోచనలను తెలుసుకోగలుగుతాడు. దేవుని వాక్యం మాత్రమే ప్రాణాత్మ కీలు అంతవరకు విభజించు మట్టుకు ఏమవుతుంది, దూరుతుంది. దేవుడు మాత్రమే తన ఆత్మ ద్వారా మన ఆలోచనలను ఆయన పరీక్షించగలుగుతాడు. కాబట్టి మన ఎంత మన క్లోజ్గా ఉన్న పక్కవారు, వాళ్ళకు తెలియదు మన ఆలోచనలు, మన తలంపులు. ప్రభువు బయలుపరుస్తాడు. కాబట్టి ఈ కీర్తనకాడు అన్నట్టు, ప్రభువా నా తలంపులు నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము, నన్ను పరిశోధించి నా హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఇది మనల్ని మోసం చేసేది. కాబట్టి ఈ హృదయాన్ని దేవునితో పరీక్షించుకోవాలి, యథార్థంగా పరీక్షించుకోవాలి. ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క
ఆరంభ గడియలలో మన ప్రార్థనలో ప్రభువుని అడుగుదాం, మనల్ని పరీక్షించమని, పరిశోధించమని. దేవుడు ఆయన 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 దగ్గర కూర్చోవాలంటే అంటాడు కదా కీర్తన గ్రంథంలో, యెహోవా నీ పర్వతం ఎక్కదని చూడండి 15వ కీర్తన, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. 15వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకు. యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభువుతో సహవాసం ఉంటున్నాం, ప్రభువుతో కలిసి జీవిస్తున్నాం, ప్రభువుతో నివసిస్తున్నాం. కాబట్టి మనం యథార్థంగా ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ఆయన మనకు బయలుపరుస్తాడు. మనం ఒక్కోసారి మనం గుర్తించలేం మన యొక్క పాపాన్ని కూడా, లేదా దేవునికి అయిష్టమైంది. ఉదాహరణకు దావీదు పాపం చేశాడు. దాదాపు ఎంతకాలం అయిపోయింది? సంవత్సరం తర్వాత. చూద్దాం 8వ అధ్యాయం 2వ సమయంలో చూడండి. 2వ సమయాలు నాతాను ప్రవక్త వెళ్తాడు కదా తన దగ్గరికి. రెండవ సమయాలు 12వ అధ్యాయం. ముందుగా 11వ అధ్యాయము 26వ వచనం. ఊరియా భార్య తన భర్త యొగ ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దేవుడు చూశాడు, ఒక కుమారుణ్ణి తెప్పించుకున్నాడు. తర్వాత ఆమెతో ఏం చేశాడు? ఒక కుమారుణ్ణి, అంటే ఆల్మోస్ట్ ఎంత, ఒక తల్లి బిడ్డను కనాలంటే 9 నెలలు, ఆల్మోస్ట్ ఒక 1 year. ఇక్కడ క్లోజ్ అయినటువంటి చాప్టర్ అంటే ఆ అధ్యాయము 12వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా ఇది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉంది. ప్రభువు మనల్ని చూశాడేమో మరి దావీదు ఒప్పుకుంటాడని. ఇన్ని కీర్తనలు రాసిన దావీదుకు తెలియదా ప్రభు హృదయం? దావీదు గురించి ఏమని రాశాడు? దేవుడు సాక్ష్యం ఏమిచ్చాడు? నా హృదయానుసారుడు అని చెప్పాడు. అంత క్లోజ్గా ఈ కీర్తనలు చదువుతూ ఉంటే మనకి ఎంత అనుభవం అనిపిస్తూ ఉంటాయి, ఎంత దేవునితో అఫెక్షన్ చూపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి దావీదు పాపమునకు చెరబట్టినప్పుడు ఆల్మోస్ట్ 1 year తర్వాత ఒప్పుకోలే తను. 12వ అధ్యాయం 1వ వచనం, కావున యెహోవా నాతానును దావీదుని వద్దకు దేవుడు పంపాడు. అందరికి తెలిసిన వాక్య భాగమే. చెప్పాడు, ఆ మనిషి ఎవరో కాదు నువ్వే. అంతవరకు కూడా తన్ను తాను గుర్తించుకోలేకపోయాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి మోసములో హృదయం ఏం చేసింది? అతన్ని మోసం చేసింది. సో ఇక్కడ ఎవరం ఎగ్జంప్షన్ కాం. దావీదైనా మనం ఎవరమైనా మన సొంత ఆలోచనలకు పోతే మనం మోసగించబడతాం. దాదాపు సంవత్సరం వరకు కూడా ప్రభు దగ్గర మరి అది ఆయన జస్టిఫై చేసుకున్నాడమ్మా మంచిదేమని చెప్పి. కానీ ప్రభువు నమ్మదగిన వాడు కదా. దావీదు శిక్ష వేయలే. ముందు ఎవరిని పంపించాడు? తన ప్రవక్తను పంపించాడు. మనం సెటిల్ చేసుకోవాలి దేవునితోటి. ఈ యొక్క న్యూ ఇయర్లో మన యొక్క ఆల్రెడీ మొదటి వర్తమానంలో మనం చూసాం, మన కాపరి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన విశ్వాస్యతను చూసాం. ఆయన తన కృపాక్షేమములను మనకు తోడుగా నుండజేస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవునికి దాచకుండా దేవుడు అంటాడు కదా, ఎప్పుడైతే సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకుంటాడో ఎవరికి చెప్పాలనుకున్నాడు? అబ్రహాము, తన స్నేహితుడు అబ్రహాముకి నేను చెప్పకుండా ఉంటానా? అంటే ప్రభువు తన బిడ్డల పట్ల అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాడు. ఎప్పుడైతే దావీదు తప్పు చేశాడో ప్రభువు దగ్గర ఒప్పుకోలే. ప్రభువు చూశాడు. ఒక టైం అయిపోయింది. దేవుడు ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్త. పిల్లల అంశం అది కాదు, కానీ మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కొన్ని విషయాలు మనకు తెలియవు. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి కీర్తనకాడు అన్నాడు, నన్ను పరిశోధించి నా ఆలోచనలను తెలుసుకును. కాబట్టి రెండవదిగా దేవుని యొక్క ప్రార్థనలో పరీక్షించుకోవాలి. మూడవదిగా మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము
మొదటి కొరింథీ పత్రిక మనందరము బల కోసం చదువుతూ ఉంటాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగు చూసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. తర్వాత 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదు. మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మూడవదిగా మనకు మనమే మన మనస్సాక్షితో పరీక్షించుకోవాలి. మన మనస్సాక్షి అయితే మనకు మోసం చేయదు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యముతో వెలుగులో పరీక్షించుకోవాలి. రెండవదిగా ప్రార్థనలో, ప్రభువుతో ప్రార్థన చేసేలో ప్రార్థనలో పరీక్షించుకోవాలి. మూడవది సెల్ఫ్ ఎగ్జామ్. మనకు మనంగా తన్ను తాను ప్రతి వారం మనం ఏం చేస్తున్నాం? ప్రభు బల దగ్గరకు వస్తున్నాం, మనం పరీక్షించుకుంటున్నాం సంఘముగా. అప్పుడే చేసుకోవాలని కాదు, ఎప్పుడైనా సరే మనం అనుదినం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అక్కడ నాడు 31వ వచనంలో మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదు. ఈ 3 అంశాలు పరీక్షించుకోవటంలో. అయితే ఏ విధంగా పరీక్షించుకోవాలని చూసాం, ద మోడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసాం. ఇప్పుడు ఎలా వేటి యందు పరీక్షించుకోవాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొట్టమొదటిగా 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులు, పూర్ ఇన్ స్పిరిట్. మనము ఒకప్పుడు ఆత్మానుసారంగా మనం చూస్తే మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై మనం ఉన్నాం ప్రియులారా. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపాడు. ఈ సత్యం తెలుసుకున్నటువంటి మనం, ఈ ఆత్మలో చనిపోయినటువంటి మనం ఆత్మలో వెలిగించబడ్డాం. ఇప్పుడు ఆత్మ శరీరం ఒకదానికోటి ఎలా ఉన్నాయి? విరోధంగా ఉన్నాయి. ఈ పోరాటంలో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తగ్గించుకోవటం. ఎందుకంటే మనకు తెలుసు ఈ ఆత్మలో దేవుడు అనుగ్రహించేటువంటి ఈ ఆత్మీయత తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. బలహీనమైన సమయంలో తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనను ఉచ్చరింపకాని శక్యములతో మూలుగులతోటి మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. మనం గుర్తెరిగాం మన ఆత్మీయ స్థితి ఒకప్పుడు ఎలా ఉందో. ఈ ఆత్మ విషయంలో తెలుగులో అయితే అక్కడ దీనులు అని రాయబడి ఉంది, ఇంగ్లీష్లో అయితే పూర్ ఇన్ స్పిరిట్. బీదవారు. మనం ఆత్మీయంగా రిచ్ ఉన్నామా? లేదు. ప్రభు కృపను బట్టి ఏం చేస్తున్నాం? బండి నడిపిస్తున్నాం. చెప్పాలంటే ఓపెన్గా ప్రభు కృపను బట్టి బండిని నడిపిస్తున్నాం. ఎవరం స్ట్రాంగ్, నేను రిచ్ అని చెప్పడానికి లేదు. ఆత్మ విషయమై దీనత్వం కలిగి, ఎందుకంటే ప్రభువు నడిపిస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వాళ్ళతోనే స్టార్ట్ చేశాడు. మనందరము దీనత్వం కలిగి ప్రభు దగ్గరికి, దేవా నన్ను నడిపించు, ఈ ఆత్మ విషయంలో నడిపించు, ఈ ఆత్మీయ యాత్రలో శరీరంతో పోరాటకు శక్తి దయచేయమని మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటూ, బలలో పరీక్షించుకుంటూ, వాక్య వెలుగులో పరీక్షించుకుంటూ, తర్వాత ప్రార్థనలో పరీక్షించుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ ఆత్మీయ స్థితిని మనం మొట్టమొదటిగా పరీక్షించుకోవాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. తర్వాత అదే అధ్యాయంలో 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గల మరి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల చాలు, అన్యోన్య సహవాసము కలిగి వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం.
అలా చెప్తూ తర్వాత అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును, మనం పాపం లేని వారమని చెప్పుకునేడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిడలా. ఇప్పుడు మొదటి పరీక్ష ఏంటంటే పాపముతో మనకున్న స్థితి. ఎందుకంటే ఈ పాపం అంటే దేవునికి అయాస్కరమైంది. పాపముతో ఉన్న స్థితిని బట్టి, దీన్ని బట్టే దేవునితో ఉన్న స్థితి డిపెండ్ అయి ఉంటుంది. పాపానికి అంటే దేవునికి అయిష్టమైన దానికి దగ్గర అయ్యాము అంటే ఎవరికి దూరం అయ్యాము? దేవునికి దూరం అయ్యాము. కాబట్టి మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలి. ఈ విశ్వాసులకు రాస్తూ అంటాడు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు మనము చీకటిలో నడవడం. అక్కడ అన్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య, చాలా డీప్ అన్నమాట, అన్యోన్య సహవాసం. ఎవరితోటి? దేవునితోటి. ఎలా నడవటం ద్వారా? వెలుగులో నడవటం ద్వారా. ఈరోజు మనం దేవునితో రిలేషన్ కలిగి ఉన్నాం. దాంట్లో అంటే బయటికి కనపడేవి. ఉదాహరణకు మన మందిరానికి వస్తున్నాం. ఈరోజు ఇక్కడ సమయాన్ని ఎంతోమంది బయట వేస్ట్ చేస్తున్నారు. కానీ మనం ప్రభు సన్నిధి అనేది చాలా వాల్యూ అనుకొని ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తున్నాం. మనం మందిరానికి రావటం కావచ్చు, సహవాసంలో కలిగి ఉండొచ్చు కాదు, ఇవంతా మనకు బయట కనపడేవి. కానీ హృదయంలో ఇప్పుడు ఈరోజు ప్రభువుని ప్రేమించి మనం వచ్చాం. కానీ ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవునికి ఎంత అన్యోన్యంగా మనం ఉన్నాం, ఎంత అన్యోన్యంగా మనం ఉన్నాం. జనరల్గా మనకు తెలుసు, వైఫ్ అండ్ హస్బెండ్, తమ్ముడు చెప్తున్నారు, శివరావు చెప్తున్నాడు, వీళ్ళు ఏదో అన్నాడు సాయంత్రం. ఇంత అంటే ఒక స్త్రీతో సహవాసం కలిగి ఉండటం అంటే అది అంత ఈజీ విషయం. ఒక ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేయాలంటే ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. దే ఆర్ డిఫరెంట్, ఇద్దరు డిఫరెంటే. కానీ ప్రయాణం చేయాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ కలిసి పోరాటం చేయాలి, కలిసి కొనసాగించాలి యాత్ర. అలా మన ప్రభువుతో మనం ఏ విధంగా అయితే వివాహంలో జతపరచబడి అది ఇక దేవుడు పర్మనెంట్ చేశాడో, మన ప్రభువుతో మన సహవాసం కూడా పర్మనెంట్, ఆనికంటే పర్మనెంట్. ఎందుకంటే మనం ఈ లోకం చనిపోతే అయిపోయింది. కానీ మన ప్రభువుతో సహవాసం, మనం తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే అది సహవాసం ఆరంభమైంది. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ప్లాన్ హీ మేడ్. మనం అంటాం మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అది ఎంతవరకు ట్రూ తెలియదు, కానీ మన సాల్వేషన్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ వరల్డ్. ఈ ప్రభువుతో ఎంత క్లోజ్నెస్ కలిగి ఉన్నాం దాన్ని బట్టి, అందుకనే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆత్మ విషయంలో తగ్గించుకొని, మనం ప్రభు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది పాపముతో మనకున్న స్థితి, లేదా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, దేవునితో ఉన్న స్థితి, దేవునితో ఎంత క్లోజ్గా ఉన్నాం. 2026 సంవత్సరంలో 2025 సంవత్సరం పరీక్షించుకుందాం. మన యొక్క లైఫ్ స్టైల్ 2026లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నామో మనం పరీక్షించుకుందాం. అక్కడ అన్నాడు, మళ్ళొకసారి చదువుకుందాం అందరం కలిసి, 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి ప్రభువుతోటి అనేది మనం పరీక్షించుకోవాలి. అక్కడ అన్నాడు, అలా చెప్తూ ఒకవేళ వెలుగులు నడుచుకోకపోతే ఏం చేయాలట? మనం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఏ పాపమైనా సరే, భక్తుడు అంటాడు ఆయన క్షమించని పాపం అంటూ ఏమీ లేదు. ఒకటే ఒక పాపం అంటే ఏంటి? ఆ పాపం ఒప్పుకోని పాపం. ఆయన క్షమించని పాపం అంటే ఏంటంటే ఒప్పుకోని పాపం. అన్ని పాపాలు ప్రభు క్షమిస్తాడు. అక్కడ రాస్తూ అన్నాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను. కాబట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయం ఎక్కువ లేదు, నేను ఇంకో 10 minutesలో ముగించేస్తాను. మనల్ని మనం పాపము లేనివారం అనుకోకుండా, మనం పాపపు ఏ స్థితిలో ఉన్నాం మనం ఎవాల్యుయేట్, సొంతగా ఎగ్జామిన్ చేసుకొని ప్రభువుతోటి అన్యోన్య సహవాసం కలిగే వారంగా ఉండాలి. ఇది మొట్టమొదటి పరీక్ష. రెండోదిగా రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు
ఆకలి దప్పులు గలవారు జనులు, వారు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు రెండవదిగా ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం. ఆత్మ విషయంలో దీనత్వం, ఆత్మీయ స్థితి గురించి వెలుగులో నడుచుకోవటం, ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం, ఇది మొట్టమొదటి. రెండో పరీక్ష ఏంటంటే నీతి కొరకు. ఎప్పుడైతే మనం ప్రభువుని ఎరిగామో, ఎప్పుడైతే మనం ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించామో, మన ఆలోచనలు మారాయి, మన యొక్క ప్యాషన్స్ మారాయి. ఒకప్పుడైతే లోకం కోసం పరిగెత్తే వాళ్ళం, ఇప్పుడు లోకాన్ని ప్రేమించట్లే. మన ఆలోచనలు మారాయి, మన అట్రాక్షన్స్ మారాయి, మన యొక్క డిజైర్స్ మారాయి, మన కోరికలు మారాయి. ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే మనం దేని వెతుకుతున్నాం? పైనున్న వాటిని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవట్లే. పిల్లరా, ఇప్పుడు ఈ నీతి విషయమైనటువంటి ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, అంటే 2-3 కామెంటరీస్ పెట్టుకొని చేస్తూ ఉన్నాను. ఈ నీతి అనేది చూస్తే అసలు ఏంటి నీతి అనేది చూస్తే, యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 20వ వచనం, యేసుప్రభువు వారు అని కొన్ని మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. అసలు నీతి అంటే మనం ఒకనాడు పాపపు స్థితి కలిగి ఉన్నాం, యేసుప్రభువుని విశ్వాసం ఉంచాం. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక నల్లని షర్టు, మురికి షర్ట్ వేసుకున్నాం. ఆ షర్టు తీసేసి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయన వేసుకున్నటువంటి తెల్లని షర్ట్ ఇచ్చాడు. అది నీతి, ఆయన అనుగ్రహించిన నీతి. ఆ నీతి మనకు అనుగ్రహించడంలో మన ప్రమేయము ఏమీ కూడా లేదు. కానీ ఈ తెల్లని బట్ట వేసుకున్నటువంటి మనము ఆ తెల్లని బట్టను కాపాడుకుంటున్నామా, మరలా వెళ్ళి ఆ యొక్క మురికిలో కలుస్తున్నామా అనేది పరీక్షించుకోవాలి. ఈ నీతిని కాపాడుతున్నామా? ఈ వచనం రాస్తుంటాడు, పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల. దాని ఉద్దేశం ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త. అంటే పరిసయ్యులు ఏంటంటే అంత బయటికి కనపడాలని, మా ఆశీష్ ఎప్పుడో ఒకసారి చదువుతాడు బైబిల్. ఆ చదివిన ఒక్కరోజుకి, డాడీ బైబిల్ చదివావా? వాళ్ళ మావ ఫోన్ చేసి చదివావా బైబిల్? చదువుకోవాలి అంటే కనపడాలని, మనుషులకు కనపడాలని మనము చేయటం. ఇది పరిసయ్యుల యొక్క నీతి ఏంటంటే బయటకు కనపడాలి, బిగ్గరమైన ప్రార్థనలు, దీర్ఘమైన ప్రార్థనలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బయట కనపడాలి. అది వాళ్ళ నీతి. మనకు అందరు కనపడాల్సిన నీతి కాదు. మన నీతి ఏంటంటే మన క్రియలు. నీతి అంటే నేను చెప్తాను ఇంకా ముందుగా. నీతి అంటే మన క్రియలు బయటికి కనపడాలని కాదు. మన క్రియలు ఎవరు కనపడాలా? ప్రభువుకి కనపడాలి. ఈ క్రియలు చేసే నీ క్రియలు సిన్సియర్గా ప్రభువు కనపడాలి. ప్రభువుకి నేను ఆ లెక్క చెప్పుకోవాలా, నాట్ ఫర్ ద పీపుల్. కాబట్టి ప్రియులారా, నీతి విషయమైనటువంటి మనం ఆకలి దప్పులు ఇంకా ముందుకు చూపిస్తాను. 2వ తిమోతి పత్రిక, మత్తయి సువార్త అయిన తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయం ఇంకో వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నదని చెప్తున్నాడు. చాలు. అంటే వాళ్ళు హృదయంతో దేవుణ్ణి గనపరచట్లేదు, పెదవులతో గనపరుస్తూ ఉన్నారు అని ప్రభువు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు నీతి, ఆయన మనకిచ్చిన నీతి క్రియలు మనకు ఏ విధంగా ఉన్నాయి ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడు. 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము ఇక్కడ చాలా వచనాలు కలిసి ఉన్నాయి. 68, 75 అంతా కలిసి ఉన్నాయి. లాస్ట్ చివరి లైన్ చూడండి, 1వ అధ్యాయము 68, 75 కలిసి ఉన్నాయి. చివరి భాగంలో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఎలా ఆయన సేవించాలా? నీతిగా, మొట్టమొదటిగా నీతితో సేవించటం, సిన్సియర్గా సేవించటం. నీతిలో ఒక పదం నాకు అర్థమైంది, ఆయనంతో నీతిగా. ఆయన ఎలా అయితే మనల్ని ప్రేమించాడో మనము ఆయన్ని కూడా అలానే ప్రేమించాలి.
అపోజిట్ పౌలు, నేను రెఫరెన్స్ చూపించట్లేదు, యేసు ప్రభువారు మనల్ని ప్రేమించినట్టుగా భార్య ఏం చేయాలా, భర్త భార్యను ప్రేమించాలా. అంటే అది బేస్ మనకి. దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో అలా మనం ప్రేమించాలా, అలా దేవుణ్ణి సేవించాలి. ఇంకా పోతే అక్కడ అందుకోసం పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఏం కలుగజేశాడు, అసలు ఈ రక్షణ ఇచ్చిందే ఆయన సేవించాలని. ఎలా సేవించాలా, నీతిగా సేవించాలా, పరిశుద్ధంగా సేవించాలా. అలా సేవించకపోతే ఈ రక్షణ యొక్క ఉద్దేశం లేదు. ప్రభువు మనందరిని ఏర్పాటు చేసుకొని ఆయనను సేవించేవారిగా ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నాం, ప్రభువుని సేవిస్తున్నాం. పరిశుద్ధంగా నీతిగా సేవించాలి. ఇదొక మాట. తర్వాత చూపిస్తానండి. రోమాపత్రిక 3వ అధ్యాయం అందరికి తెలుసు. అబ్రహాం గురించి చెప్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ 3వ అధ్యాయము 4వ అధ్యాయం అన్ని వచనాలు మీకు చూస్తే 3వ అధ్యాయం ఒక మాట 28వ వచనం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని. సో మనుషులు నీతిమంతులు విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడి 4వ అధ్యాయము తర్వాత మనందరికి తెలుసు కదా. తర్వాత వచ్చి 4వ అధ్యాయంలో ఎన్నో వచనం, 22వ వచనం, అందుచేత 21 చదవండి. 27 చదివిన తర్వాత, దేవుని మహిమపరిచి ఆయన చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందును, అందుచేత అది అతనికి నీతిగా. నీతి యొక్క ఫలములు తర్వాత వచనంలో ఉంటుంది, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. ఈ నీతిలో ఒక భాగం ఏంటంటే ప్రభువుని సిన్సియర్గా సేవించడం ఒకటి మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే విశ్వాసము. అంటే ఎక్కడైతే హోప్లెస్, అక్కడ అన్నాడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, సమర్థన రూఢిగా విశ్వసించడం. ఈ నీతిలో ఏముంటుందంటే విశ్వాసం అంటే అక్కడ హోప్ లేదు. రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడని ఇంకా రాయబడి ఉంటుంది అక్కడ. ఆ సమయంలో నమ్మాడు, ఆ విశ్వాసాన్ని కోల్పోలే. విశ్వాసము కోల్పోయే స్థితి అక్కడ లేదు, హోప్ లేదు. శరీరం అంతా ఏమైపోయిందంట, మృతతుల్యం అయిపోయింది. అట్లాంటి సమయంలో విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసము దేనిగా ఎంచబడింది, నీతిగా ఎంచబడింది. ఇది ఒక మీనింగ్గా మనం చూస్తాం. ఇంకొక మీనింగ్ చూడండి నీతికి. రోమాపత్రిక 6వ అధ్యాయము తర్వాత అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి మన అవయవాలను నీతి సాధనములుగా అంటే దాని మీనింగ్ కదా చూడండి. అదే అధ్యాయంలో 6వ అధ్యాయము 19వ వచనం ఆఖరి భాగం చదవండి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవం. రెండవ భాగం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటం. అవయవాలలో మన శరీరంలో పరిశుద్ధత కలిగి ఉండటమే నీతికి దాసులం. మన అవయవాలను ఏం చేయాలి, నీతికి దాసులుగా అప్పగించడం. అర్థం ఏంటంటే ఈ అవయవాలలో మనము దేవునికి పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా మనము నీతికి దాసులం. నీతి యొక్క ఇంకొక ఫలం ఏంటంటే పరిశుద్ధత. నీతి యొక్క ఫలం, ఒక ఫలం చూసాం ఏంటంటే సిన్సియర్గా ఆయన సేవించటం. ఇంకోటి ఏం చూసామంటే విశ్వాసం కలిగి ఉండటం. మూడవదిగా ఏం చూసామంటే పరిశుద్ధత కలిగి ఉండటం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 9-11 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటుకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన. ఏ ఫలములతో నిండుకోవాలి? నీతి ఫలములు. ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దినం వచ్చినప్పుడు మనము దేవుడు అనుగ్రహించిన నీతి, ఆ యొక్క యజమాని దూర ప్రాంతానికి పోతూ దానాలు ఇచ్చాడు కదా, తలాంతులు.
ఆ ఐదు నాణాలు గలవాడు ఏం చేశాడు? డబుల్ చేశాడు. ఒక తలాంతు గలవాడు ఏం చేశాడు? దాన్ని దాచిపెట్టాడు. ప్రభువు ఒకనాడు వచ్చి లెక్క అప్పచెప్పిపోతున్నాడు. దేవుడు తన రక్షణను మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి పరిశుద్ధతతోటి నీతితోటి సేవించాలి. నిరీక్షణకు ఆస్పాదం లేని విషయంలో ప్రభువునందు నిరీక్షణ ఉంచాలి. ఈ నీతి ఫలములు ఎవరైతే కలిగి ఉంటారో, విశ్వాసాన్ని కలిగి ఉంటారో, పరిశుద్ధతను కలిగి ఉంటారో, ప్రభువుని నమ్మకంగా సేవిస్తారో, ఈ నీతి క్రియలు, ఈ క్రియలు కలిగినటువంటి విశ్వాసము లేదా ఈ నీతి క్రియలు ఒకనాడు ప్రభువు వచ్చినప్పుడు ఆయన మనల్ని మహిమపరుస్తాడు. ప్రభువు చేత మనం ఘనపరచబడతాం. బలా మంచి నమ్మకమైన దాసుడా అని ఆయన పిలువబోతున్నాడు. కాబట్టి రెండవదిగా మనం పరీక్షించుకోవాల్సింది నీతిని మనం ఎలా సేవిస్తున్నామో విశ్వాస విషయంలో, తర్వాత పరిశుద్ధత విషయంలో మనం పరీక్షించుకోవాలి. మూడవదిగా రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. సమాధానపరిచేవారు లేదంటే దేవుని కుమారులు, సమాధానపరిచేవారు, అలానే హృదయశుద్ధి గలవారు. దేవునికి మూడవ మన యొక్క పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని మనం ఎలా సేవిస్తున్నాం. హృదయశుద్ధి కలిగి ఉండటం, దేవుని చూడగలిగేటువంటి స్థాయి. తర్వాత సమాధానపరచబడటం, తద్వారా దేవుని కుమారులు అనబడటం. ఇక్కడ మూడో అంశం ఏంటంటే ఎలా మనము ప్రభువుకి అప్పగించుకుంటున్నాం. మూడోది ఏంటంటే సబ్మిషన్. ఎలా దేవుని కుమారులముగా, లేదంటే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం ఎలా సరెండర్ చేసుకుంటున్నాం. హృదయశుద్ధి అంటే దేవునికి యోగ్యమైన, ఇందాక చూసాం హృదయం మోసకరమైంది. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మనం ముందు కొనసాగుతున్నప్పుడు మనం కావాల్సిన మూడవ విషయం ఏంటంటే సమర్పణ, సబ్మిషన్. ప్రభు యొక్క ఆయన సార్వభౌమ అధికారానికి. ఉదాహరణ చెప్పాలంటే దేవుడు ప్రామిస్ చేశాడు సుమారు 70 సంవత్సరాల విషయంలో అబ్రహాం ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడు? మీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను అని చెప్పాడు. దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఏం చేస్తున్నాడు? ప్రభువుని వదిలిపెట్టాడా? వదలలే. ప్రభువు యొక్క సార్వభౌమ అధికారానికి అప్పగించుకున్నాడు. హీ హాజ్ నాట్ డీవియేటెడ్ ఫ్రమ్ హిస్ సావరెనిటీ. ఆయన యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు. ఒక ఉదాహరణ చూపిస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనందరికీ తెలుసు ఒక యవనుడైనటువంటి అధికారి ఉన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ ఒక యవన అధికారి ఉన్నాడు. అక్కడ చెప్తాను, రెఫరెన్స్ చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం, తర్వాత ఇక్కడికి వస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆయన వచ్చి, ప్రభువా, 16వ వచనం 19వ అధ్యాయం, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను? ఆయన చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు ఆజ్ఞలను ఆటించమంటే ఆయన అన్నాడు, చూడండి ఆయన ఏం చెప్పాడు. 20వ వచనం, అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటి కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకేము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని అన్నీ చేస్తున్నాడు, ఒక్క ఆజ్ఞ దగ్గర మిస్ అయిపోయాడు. ప్రభువుని ప్రేమించాడు, అన్నీ చేస్తున్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. ప్రభువుడు అన్నారు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి. ఈరోజు మనం ప్రభువుని సబ్మిట్ చేసేటప్పుడు, ప్రేమించేటప్పుడు అన్ని విషయాల్లో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రభువుకి మనము సమర్పించుకోవాలి. ప్రభువుని పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. ఇంకో చోట అంటాడు, చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయం, యేసుప్రభువారి దగ్గరికి ఆ జనసమూహంలో వచ్చినప్పుడు
అక్కడ అన్నాడు 26వ వచనంలో, ఎవడైనను నా యొద్దకు వచ్చి, లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇక్కడ వాళ్ళని ద్వేషించమని అర్థం కాదు, కానీ వాళ్ళు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనల్ని ప్రేరేపిస్తే వాళ్ళని ఏం చేయాలా? ద్వేషించాలి. ఎందుకంటే మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించడంలో మనకు ఆటంకంగా ఉన్నవారు ఎవరైనా సరే వారిని ఏం చేయాలి? మనం ద్వేషించాలి. కారణం ఏంటంటే దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమకు ఆటంకంగా వచ్చిన ప్రతిదాన్ని మనం ఏం చేయాలా? ద్వేషించాలి. ఈ యొక్క మూడో పరీక్ష ఏంటంటే మనం ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా మనం అప్పగించుకుంటున్నాం. ఇంకొక అధ్యాయంలో, మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయం, ఇక్కడ ముగించే ముందు లూకాసు వార్త 14వ అధ్యాయం ఇంకా ముందు చూడండి, 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపిన యెడల వాడు నా శిష్యుడు కాడు. తర్వాత మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరని యెడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదటి లెక్క చూచుకొనిన యెడల చాలు. మరి ఏ రాజు అయినను మరొక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చినని 10,000 మందితో ఎదిరింప శక్తికి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపిన. అంటే మనం ఒక ప్లాన్ చేసేటప్పుడు ఎంత ప్లాన్ చేసుకుంటాం, ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటాం. అలానే ప్రభువుని సేవించాలని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎలా ప్రేమిద్దామని, ఎలా సేవిద్దాం అనుకున్నాం? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనం ప్రభువుని సేవించాలని తీర్మానం చేసుకున్నాం. అలానే మన యాత్రను ఆరంభించాం. కాబట్టి ఇప్పుడు మధ్యలో మనం ఆరంభించాం యాత్ర, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ యాత్ర ఆపితే మన విశ్వాసమును కర్తయు కొనసాగించేవాడైనా యేసు వైపు చూసి పరిగెడుతున్నాం. ఇప్పుడు యాత్ర ఆగితే ఎవరికి వస్తుంది నష్టము? మనకే కాదు, మనతో పాటు దేవునికి కూడా. దేవుడు నడిపిస్తాడు మనల్ని. ప్రభు వైపు చూస్తూ పోతే ఆయనే మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇంకా అక్కడ చాలా వచనాలు ఉన్నాయి, సమయం లేదు చూపిస్తున్నాం. మనం ప్రభువుకి పూర్తిగా సరెండర్ చేసుకుంటే, వచనం రాసుకోండి, టైం లేదు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువుని మీ హృదయములలో, క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆయన యొక్క అధికారం కిందికి రావాలి. ఆయనే ప్రభువు మన జీవితానికి, ఆయనే మన హృదయంలో ప్రభువుగా మనం సమర్పించుకోవాలి. ప్రభువుకి మనం సమర్పించుకోవాలి. మొట్టమొదటిగా మనం చూసాం మన ఆత్మీయ స్థితి, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనం పరీక్షించుకోవాలి. రెండోది ఏం చూసాం? నీతి విషయమైనటువంటి ఆకలి దప్పులు మనం మన జీవితంలో కలిగి ఉండాలి. మూడోదిగా మనం ఏం చూసాం? మనము ప్రభువుని పూర్ణ హృదయంతో మనము సేవించాలి అనేది చూసాం. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూసి ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి, ఎవడైనా వాక్యం వినువాడిని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. కాబట్టి ప్రభువుకి మనం నాలుగోది ఏంటంటే విధేయత, వాక్యానుసారంగా జీవించడం. మీరు వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారు. దేవుని వాక్యానికి విధేయత చూపించటం. అక్కడ ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఈయన మాటలు విని వాటి ప్రకారం గైకొనేవాడు తను ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడంట? బండ మీద కట్టుకునేవాడు. ఆ మాటలు విని వదిలేసేవాడు ఎక్కడ కట్టుకుంటున్నాడు? ఇసుక మీద కట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కానీ దాన్ని ఆచరించే వారంగా, దానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుందాం. ఈ 4 విషయాల్లో దేవుని వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. ప్రార్థనలో ఏదో ఈ ఒక్కరోజనే కాదు, ఎవ్రీడే మనం పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకొని మనమే విమర్శించుకొని ఎడల తీర్పులో మనం పాలు పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.